పశ్చిమ గోదావరి జిల్లాలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయా? వైసీపీ మాజీ మంత్రి వర్సెస్ కూటమి నేతలుగా సీన్ మారిపోయిందా? నేతల మధ్య డైలాగ్ వార్ ఫ్యాక్షన్ పాలిటిక్స్ను తలపిస్తుందా? నరికేస్తాం చంపేస్తాం అనే వరకు నేతలు వెళ్ళిపోయారా? ఇంతకీ ఈ స్థాయిలో నేతలు విమర్శించుకోవటం వెనుక ఉన్న కారణం ఏంటి? ఫ్యాక్షన్ రాజకీయాలకు రాయలసీమ పెట్టింది పేరు. కానీ ఫ్యాక్షన్ పాలిటిక్స్ గోదావరి జిల్లాలకు పాకినట్టు తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ లేనట్టుగా గోదావరి జిల్లా నేతలు నరికేస్తాం చంపేస్తామంటూ కొత్త రకం డైలాగులతో జనాలను పరేషాన్ చేస్తున్నారు. నేతల నోటి నుంచి ఈ మాటలు విని జనం ఔరా మన నేతలేనా ఈ మాటలు అంటున్నదని నోరెళ్లబెడుతున్నారట. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి కూటమి నేతలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. జిల్లాలో కూటమి నేతలను రెచ్చగొట్టేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆయన తెరతీశారు. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ జిల్లాలో హాట్ టాపిక్గా మారాయి. తాజాగా ఏలూరులో వైసీపీ నేతల సమావేశానికి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు కార్యకర్తలకు ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ నేతలు కార్యకర్తలను ఇంట్లోంచి లాగి కొడతారు, నరికి పడేస్తారు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. వాళ్ల ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి వాళ్ల ఇల్లు అంతే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కారుమూరి నాగేశ్వరరావు. అధికారం శాశ్వతమని టీడీపీ పార్టీ నేతలు అనుకుంటున్నారని ఫైర్ అయ్యారు. రాబోయే రోజులన్నీ వైసీపీ పార్టీవేనంటూ తెలిపారు. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, వాళ్లే ఖచ్చితంగా భయపడతారని కారుమూరి నాగేశ్వరరావు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కారుమూరి నాగేశ్వరరావు కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. అక్కడున్న తెలుగుదేశం నాయకులు కూడా మా మీద కక్ష చూపించకండి, రేపొద్దున మేమేం మీతో గొడవ పడతలేదు, మీరు రేపొద్దున మీద మా కక్ష పెట్టుకోకండి అని అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంచేతంటే వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి వాళ్ళెంత దూరం, వీళ్ళేదో శాశ్వతం అనుకుంటున్నారు. ఇక కారుమూరి నాగేశ్వరరావుపై కామెంట్స్పై కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తీవ్రంగా ఖండించారు. పార్టీ సమావేశాల్లో కార్యకర్తలు చప్పట్లు కొడతారని, నరికేస్తాం చంపేస్తామని మాట్లాడితే ఆ నాలుకనే కోస్తామని హెచ్చరించారు. టీడీఆర్ బాండ్ల విషయమై కారుమూరి తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారని, చాలా తక్కువ రోజుల్లో జైలుకు వెళ్లే పరిస్థితి ఎదురవుతుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. నోరు మూసుకొని ఇంట్లో కూర్చో, నీకు కాళ్ళు చేతులు లేకుండా నరకడానికి కత్తిపట్టే అవకాశం రాకుండా మేము ఎలా బుద్ధి చెప్పాలో బాగా తెలుసని హెచ్చరించారు. అలాగే కారుమూరి నాగేశ్వరరావుతో పాటు పేర్ని నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని వంటి నాయకులకు ఎలాంటి సంస్కారం లేదని విమర్శించారు. అయితే ప్రజల సొమ్ము దుర్వినియోగంపై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారాయి. అధికారంలోకి వస్తాం, ఓటమి పార్టీకి చెందినటువంటి నాయకుల్ని నరుకుతాం, పరిగెట్టిస్తాం, ఇళ్లలోంచి లాగి తన్నుతాం అనేటువంటి మాటలు మాట్లాడాడు కారుమూరి నాగేశ్వరరావు నిన్న కాకమున్నా. ఇళ్లలోంచి బయటికి లాగి తన్నుతాడంట, నరుకుతాడంట. అదేదో గుంటూరు అవతల నుంచి ఒకలా చేస్తాడంట, గుంటూరు యువతలో ఒకలా చేస్తాడంట. ఈ ఎర్రిపప్ప టీడీఆర్ నిధుల పేరుతో పెద్ద ఎత్తున తణుకు మున్సిపాలిటీలో 100 కోట్లు దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి. అవినీతికి మారిపోయారు ఈ ఎర్రిపప్ప. మనం సమన్వయంతో పోవాలి అనుకుంటే మనల్ని రెచ్చగొడుతూ ఏదో 100 మంది కార్యకర్తలు ఉన్నారు కదా మీటింగ్ లో, ఏదో మాట్లాడితే చప్పట్లు కొడతారంటే నాలుగు కోసేస్తామనేటువంటి సంగతి ఇవాళ ఎర్రిపప్పుకి చెప్తున్నాయి.
మరోవైపు కారుమూరి కామెంట్స్ పైన స్పందించిన జనసేన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఇరకాటంలో పడ్డారు. కారుమూరిని విమర్శించే విషయంలో బొలిశెట్టి శ్రీనివాస్ పూర్తిగా ట్రాప్లో చిక్కుకున్నారనే టాక్ వినిపిస్తోంది. రాజకీయాల్లో ప్రత్యర్థుల నుంచి సహజంగానే ఎదురుదాడులు జరుగుతాయి. కానీ వాటిని తట్టుకొని నిలబడాల్సిన అవసరం నాయకులకు ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ విషయంలో బొలిశెట్టి కారుమూరి చేసిన వ్యాఖ్యలను పట్టించుకోకుండా ఉంటే అసలు ఏ సమస్య కూడా వచ్చేది కాదు. కానీ వాటిని పట్టుకొని తొలుత కేసు పెట్టాలని భావించారు. కానీ కేసులు పెడితే కష్టమని భావించి వదిలేశారు. ఆ తర్వాత తనకు గన్మెన్ కూడా వద్దని, పోలీసులకు కూడా చెప్పనని నేరుగా కారుమూరి ఇంటికే వెళ్లి తాడోపేడో తేల్చుకుంటానని కూడా బొలిశెట్టి చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఛాలెంజ్ చేస్తా ఉన్నా, గన్మెన్ ఈ రోజు ఇక్కడ వదిలేస్తా ఉన్నా, నీ మీద ఎలాంటి కేసులు పెట్టాం, నా ఇంటికి వచ్చి టచ్ చేసి చూడు, నీ దమ్మింటే నేను చూపిస్తాను. మా కార్యకర్తలు జోరులోకి వెళ్ళక్కల ముందు నన్ను టచ్ చేసి మా కార్యకర్తలు జోలికి వెళ్ళండి. పిచ్చగా మాట్లాడితే కౌంటర్ కూడా అలాగే ఉంటుంది, దాంట్లో అనుమానం లేదు. మీకే కాదు నోరు ఉన్నది. మీ కార్యకర్తలు ఉత్తేజపరచడానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజల్లో పెద్దన్న పాత్ర పోషించండి, ప్రజల కష్టాల్లో ఉండమని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఈ వైసీపీ నాయకులు రోడ్డు ఎక్కి బట్టలు ఇప్పి తీసి కొడతావా? నువ్వు 5 సంవత్సరాలు చేసినప్పుడు బట్టలు ఎవడో ఇప్పించావు? నువ్వు నీ బట్టలు ఇప్పిస్తాకే ఎంతమంది ఉన్నారు కూడా మేము చూసాం. 5 సంవత్సరాలు ఏం పీకారని అడుగుతా ఉన్నావు. ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు, కేసులు పెట్టారు తప్ప మరి పీకింది ఏమీ లేదని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మొత్తం మీద ప్రశాంతంగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయ నేతలు ఫ్యాక్షన్ పాలిటిక్స్ సృష్టిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. రాజకీయాల్లో ఎంతో సీనియర్గా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు కొత్తగా ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరతీయడం పైన జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి కారుమూరి కామెంట్స్ పై కూటమి సర్కార్ ఎలా ముందుకు వెళ్తుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.